కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఏర్పడిన అంటే ఏర్పాటై నివేదిక సమర్పించిన జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ చెల్లదంటూ ఆ నివేదికను పూర్తిగా చెత్తబుట్టలో పారేయాలంటూ డస్ట్బిన్లో పారేయాలంటూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, అట్లాగే రిటైర్డ్ చీఫ్ సెక్రటరీ ఎస్కే జోషి, సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ తదితరులందరూ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో విచారణ ముగిసింది. దీనికి సంబంధించిన తీర్పు ఏప్రిల్ 8న వెలువరించనున్నట్టు అంటే వెల్లడిస్తామని హైకోర్టు, తెలంగాణ హైకోర్టు తెలిపింది. సో ఇక దీంట్లో సుప్రీంకోర్టుకు చెందిన సీనియర్ న్యాయవాది శేషాద్రి నాయుడిని రంగంలోకి దింపారు మరి బీఆర్ఎస్ నాయకత్వం. ఆయన ఏం వాదించాడంటే ఇది పూర్తిగా రాజకీయ ప్రేరితమైనది, ఇది కక్షపూరితమైనది, కేవలం కేసీఆర్, హరీష్ రావు లాంటి వాళ్లను వాళ్ళ వాళ్ళ పొలిటికల్ లైఫ్, వాళ్ళ కెరీర్ను రాజకీయంగా దెబ్బతీసే లక్ష్యంతోనే ఇటువంటి కమిషన్ను నియమించి వాళ్ళను అప్రతిష్ట పాలు చేయడానికి ప్రయత్నించినట్టుగా ఈ నివేదికలోని కొన్ని అంశాలు ఉన్నట్టు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది దామా శేషాద్రి నాయుడు హైకోర్టులో వాదించారు. ఏప్రిల్ 8న సరే దీనిపైన నేను ఇంతకు చెప్పినట్టు వాళ్ళు వివరించే అవకాశం ఉంది. అంటే కోర్టు ఏమి ఇస్తుంది అనేది మనం చూడాలి. అదొక ఆసక్తికరమైన అంశమే. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది, కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన వ్యవహారాలపైన అన్నిటిపైన, అంటే ప్రాజెక్టు నిర్మాణం కావచ్చు, డిజైన్స్ కావచ్చు, నిర్వహణాపరమైన లోపాలు కావచ్చు, అక్రమాలు, అవకతవకలు, టెండర్లు వగైరా అన్ని అంశాలపైన జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ఏడాదికి పైగా విచారణ జరిపి ఒక నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పిస్తే ఈ నివేదిక ప్లస్ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణులు ఇచ్చిన నివేదిక, ఆ రెండు నివేదికలను బేస్ చేసుకొని సిబిఐ విచారణ జరపాలంటూ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానించి కేంద్ర ప్రభుత్వానికి పంపింది. సో కేంద్ర ప్రభుత్వం ఇంకా దానిపైన ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అయితే ఈ విచారణ మొత్తంగా జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ విచారణ మొత్తంగా లోపభూయిష్టంగా జరిగింది. అండ్ ఇంకొకటి కూడా సుప్రీంకోర్టు న్యాయవాది, అంటే బీఆర్ఎస్ తరఫున వాదించిన న్యాయవాది, ఆయన ఆర్గ్యుమెంట్లో ఒక పాయింట్ ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వానికి కమిషన్ను వేసే అధికారం లేదు అని కూడా ఆయన వాదించాడు. కమిషన్ నియమించే అధికారం లేదు, అందువల్ల దాన్ని ఆయన సవాల్ చేశాడు. అంటే బీఆర్ఎస్ పార్టీ సవాల్ చేస్తోంది. జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తిని ఒక కమిషన్గా నియమించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు అని సవాల్ చేస్తోంది. బీఆర్ఎస్ సవాల్ చేసింది. అయితే ఇంకొక వైపు ప్రభుత్వం తరపు న్యాయవాదులు ఆర్గ్యూ చేసింది ఏంటంటే ఈ కమిషన్ వల్ల పిటిషనర్స్కు ఏ రకంగా కూడా రాజకీయంగా నష్టం జరగలేదు, వాళ్ళను పిలిచి ఆ సమయంలో జరిగింది ఏమిటో తెలుసుకోవడానికి కమిషన్ ప్రయత్నించిందని రాష్ట్ర ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాదులు వాదించారు. అలాగే ఈ నివేదిక బయటకు వచ్చేదాకా, అసెంబ్లీలో ప్రవేశపెట్టి దాన్ని తీర్మానించేదాకా వాళ్లకు వ్యతిరేకంగా ఏం జరుగుతున్నదో, అంటే ఏం జరిగిందో పిటిషనర్స్కి ఏమీ తెలియదు. అంటే పిటిషనర్స్ అంటే ఎవరు, కేసీఆర్, హరీష్ రావు, స్మితా సబర్వాల్, జోషి, వీళ్ళందరూ ఎవరైతే పిటిషనర్స్ ఉన్నారో ఇప్పుడు వీళ్లకు వ్యతిరేకంగా దాంట్లో ఉన్న కొన్ని వ్యాఖ్యలు కావచ్చు, కొన్ని అంశాలు కావచ్చు, వాటిని తప్పుపడుతూ బీఆర్ఎస్ వాదించింది. బట్ రాష్ట్ర ప్రభుత్వం తరపున వాదిస్తున్న న్యాయవాదులు ఏం చెప్తున్నారంటే ఈ నివేదిక బయటకు వచ్చే వరకు కూడా ఆ నివేదికలోని పాయింట్స్ ఏవైతే ఉన్నాయో, అంటే వీళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడారు, వీళ్ళకి వ్యతిరేకంగా అందులో అంశాలు ఉన్నాయని చెప్పడానికి సంబంధించి ఎటువంటి ఆధారాలు లేవని రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాదులు చెప్పారు. అయితే మరోవైపు బీఆర్ఎస్ న్యాయవాది చెప్పింది ఏంటంటే ఈ కమిషన్ నివేదికను అసెంబ్లీలో సమర్పించకముందే విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఆ రిపోర్ట్లోని కీలక అంశాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా
బహిర్గతం చేసినట్టుగా వాళ్ళు గుర్తు చేశారు. అంటే అక్కడ ఆ తప్పును దాన్ని ఒక తప్పుగా బీఆర్ఎస్ చూపుతోంది. అంటే అసెంబ్లీలో కమిషన్ రిపోర్ట్ను సమర్పించడానికి ముందే ప్రెస్ మీట్ పెట్టి ఈ మొత్తం అందులోని కొన్ని కీలకమైన అంశాలను, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసులో, అంటే కాళేశ్వరం సంబంధించిన కేసులో జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ కనుక్కున్న విషయాలు, లేకుంటే కమిషన్ పరిశీలించిన అంశాలు, అండ్ కమిషన్ ఎవరెవరిని తప్పు పట్టింది, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం, నిర్వహణ లోపాలు, అవకతవకలు, అక్రమాలు, వీటన్నిటికి సంబంధించి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ను ప్రధాన బాధ్యుడని తెలిపింది. అట్లాగే ఆ సమయంలో ఉన్న మంత్రి హరీష్ రావు కానీ ఇతర ఐఏఎస్ అధికారులు వాళ్ళ నిర్లక్ష్యాన్ని కూడా ఎత్తి చూపిందంటూ అప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇతర మంత్రులు మాట్లాడిన విషయాన్ని బీఆర్ఎస్ న్యాయవాదులు వాళ్ళు కౌంటర్గా వాదించడానికి ప్రయత్నించారు. అంటే ఈ స్థూలంగా అసలు ఇది సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉందని కూడా బీఆర్ఎస్ వాదించింది. సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉందని కూడా అందులో వాదించింది. తర్వాత కమిషన్ ఎప్పుడు ఏర్పాటైంది? 2024 మార్చి 14న జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ఏర్పాటైంది. ఆ తర్వాత దాన్ని ఇప్పుడు సవాల్ చేస్తున్నారు. అంటే ఒకటేమో దీంట్లో 2 పాయింట్స్ ఉన్నాయండి. ఒకటి, అసలు జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ నియామకం చెల్లదు, నెంబర్ 1. నెంబర్ 2, జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక, కమిషన్ నియామకమే చెల్లనప్పుడు ఆ నివేదిక అసలు ఎందుకు చెల్లుబాటు కాదు అనేది ఆర్గ్యుమెంట్, బీఆర్ఎస్ పార్టీ ఆర్గ్యుమెంట్. అంటే బీఆర్ఎస్ తరఫున కేసీఆర్ కానీ హరీష్ రావు కానీ వీళ్ళ వాదన ఏంటంటే, అసలు ఈ కమిషన్ నియామకమే చెల్లనప్పుడు కమిషన్ నివేదిక ఎట్లా చెల్లుబాటు అవుతుంది అనేది వీళ్ళ ఆర్గ్యుమెంట్. తర్వాత ప్రాజెక్టు వ్యయం ఎట్లా పెరిగింది, ఎందుకు పెరిగింది అనేది కూడా పిసి ఘోష్ కమిషన్ అంటే విచారణ సందర్భంగా ఆ అంశం కూడా వచ్చింది. విచారణ అంశాల్లో అదొక అంశం. ఇది టెండర్స్ ప్రక్రియలో జరిగింది. అయితే వీళ్ళ బీఆర్ఎస్ పార్టీ ఆర్గ్యుమెంట్ ఏంటంటే, కాళేశ్వరంలో పెరిగింది కేవలం 1.9 అంటే 1.9 రెట్లు మాత్రమే ఈ దీనికి సంబంధించిన ధరలు పెరిగినట్లుగా, అంటే టెండర్ల అంచనాలు పెరిగినట్లుగా బీఆర్ఎస్ నాయకుల తరపున వాదించిన శేషాద్రి నాయుడు హైకోర్టుకు తెలిపారు. సరే, కమిషన్ ఏకపక్షంగా అభియోగాలను మోపింది. అంటే కమిషన్ ఇంపార్షియల్గా పనిచేయలేదనేది ఇంకొక ఆర్గ్యుమెంట్ బీఆర్ఎస్ వైపు నుంచి. స్మితా సబర్వాల్, అట్లాగే రిటైర్డ్ చీఫ్ సెక్రటరీ జోషి తరపున వాదించిన సీనియర్ అడ్వకేట్ జె రామచంద్రరావు అండ్ తరుణ్ జీ రెడ్డి, వాళ్ళిద్దరు ఆరోపించేది ఏంటంటే, వీళ్లను సాక్షిగా విచారణ జరిపింది, కానీ తీరా అందులో వీళ్లను ఆల్మోస్ట్ దోషులుగా వీళ్లను చిత్రీకరించడాన్ని వాళ్ళు తప్పు పట్టారు. ఎవరు? స్మితా సబర్వాల్ కానీ, జోషి కానీ, మరికొంతమంది. కనుక ఈ కేసు హైకోర్టు దీన్ని ఎట్లా తీసుకుంటుంది అంటే, హైకోర్టు జడ్జిమెంట్ ఇప్పుడు ఆసక్తికరమైంది. ఇప్పుడు దీంట్లో 2-3 పాయింట్స్ ఉన్నాయి. ఒకటి, బీఆర్ఎస్ నాయకత్వం వాదిస్తున్నట్లుగా కమిషన్ నియామకం ఏర్పాటు సంబంధించిన అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందా లేదా, ఒకవేళ లేకపోతే మరి దాన్ని అప్పుడే ఎందుకు వీళ్ళు వాదించలేదు? ఈ కమిషన్ నియమించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని వీళ్ళు ఎందుకు వాదించలేదన్న ఇష్యూ ఇప్పుడు మళ్ళీ ముందుకు వచ్చే అవకాశం ఉంది తెరపైకి. సో మొత్తం మీద వాదోపవాదాలు ముగిశాయి. ఏప్రిల్ 8న హైకోర్టు దీనిపై తీర్పు వెల్లడించబోతోంది. థ్యాంక్ యూ వెరీ మచ్.